హాయ్ ఫ్రెండ్స్, అభినేత్రి 49వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఈ మధ్య కొంచెం వీడియోస్ ఎడిటింగ్ వాటి మీద ఫోకస్ పెట్టాను. దానివల్ల కొంచెం బ్రేక్ వస్తుంది, దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం ఈ సిరీస్ని ఎవరైతే వింటారో కామెంట్స్ పెట్టచ్చు కదా, ఎలా ఉంది ఏంటి అనేది. నాకు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది మీరు అలా కామెంట్స్ పెడితే. సరే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? పెళ్లి చేసుకుంటే ఇద్దరు జీవితాలతో పాటు ఇద్దరు కుటుంబాలు మరియు వారికి పుట్టిన పిల్లలు కూడా బాధపడాల్సిందే అని అన్నాను నేను. అయినా నాకు పెళ్ళి అవసరం లేదు, నాతో పాటు కనెక్ట్ అయ్యే అమ్మాయి ఉంటే చాలు, జస్ట్ నా అవసరాలు తీర్చడానికి. ఆల్రెడీ నిన్ను చేసుకొని ఇప్పుడు అనుభవించింది చాలు, ఇక ఎవరేమనుకున్నా నాకు డోంట్ కేర్ అని అన్నాను నేను దానితోటి. సరేలే, నీ బుద్ధి గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది, నువ్వు మొండి రాక్షసుడి అని నా పెళ్ళాం చచ్చినా కూడా నన్ను సాధిస్తుంది. ఏ ముద్దుల రాక్షసి, నాకిప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలి చెప్పు అని అడిగాను నేను. దుప్పటి కప్పుకొని బుజ్జిగాడిని చేత్తో పట్టుకొని పడుకో అని ఎటకారంగా నాతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను దిండుని గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను, కానీ చలి నన్ను చంపేస్తుంది. నా శరీరం నా కంట్రోల్లో లేనట్లు అనిపిస్తోంది. నాకు బాగా తెలియని కోరికలు, నా ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంటు పాస్ అవుతున్నట్లు భరించలేని విరహంతో నా ఆధీనం తప్పిపోతుంది. హే, అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? నా మాన నేను బతుకుతున్నాను కదా. నన్ను ఉడికించి రెచ్చగొట్టి పెళ్లి చేసుకున్నావు. నాలో లేని కోరికలను నాకు చూపించావు. తెలియని తీపిని రుచి చూపించావు. ఇప్పుడు ఇలా ఆకలి మండే టైంలో ఆశ చూపించి వెళ్ళిపోయావు. ఎందుకే రాక్షసి నన్ను ఇలా చంపేస్తున్నావు అని దిండును గట్టిగా పట్టుకొని పడుకున్నాను. ప్రతిరోజు ఇలా నాకు అలవాటైపోతుంది, కానీ నాకెందుకు నేను చదివిన పుస్తకంలో ఆమెను గుర్తు తెచ్చుకోవాలనిపిస్తుంది, ఆమెతో గడపాలనిపిస్తుంది. నిజంగా తను అంత అందగత్తెనా? నా మనసు కూడా కంట్రోల్ తప్పే అంత అందమా తనది? అయినా తన వయసులో చాలా పెద్ద కదా నాకంటే. హే, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మూసుకొని పడుకో అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అవును, అంత అందగత్తైతే అందుకే కదా హీరోయిన్ అవుతుంది. తనతో లేను ఫీల్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చిచి, నాలో ఎందుకు ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తున్నాయి అని అనుకున్నాను. అయినా తప్పేంటి, ఆలోచనలే కదా, వస్తే ఏమవుతుంది? డైరెక్ట్గా కలిసే అవకాశం ఎటూ నాకు లేదు. నాలాంటి వాళ్ళకి అలా ఊహించుకొని తృప్తి పడటం తప్ప ఇంకేముంటుంది? ఏంటి తప్పు? ఇప్పటికీ ఎన్నోసార్లు జీన్స్ సినిమా చూసి ఐశ్వర్యరాయ్ని ఊహించుకున్నాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో హీరోయిన్తో కలగనేశాను కూడా. ఎన్నోసార్లు 10వ క్లాస్లో ఉన్నప్పుడే అన్నీ అయిపోయాయి కూడా. ఇప్పుడు మహా అయితే పోయేదేముంది అనుకొని ఆ ఆలోచనలతో శరీరం అంతా వేడెక్కిపోతుంటే భరించలేక గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను. నా రాక్షసిని హత్తుకొని పడుకున్నట్లు ఫీల్ అయ్యాను, కానీ ఒక్కసారిగా ఎందుకో అభినేత్రిని హత్తుకున్నట్లు అనిపించింది. అబ్బా, ఇప్పుడు కూల్గా ఉంది మైండ్. ఏదైతే ఏమైంది, ఆమెను ఊహించుకుంటేనే ఇంత అందంగా ఆనందంగా ఉంది అంటే ఇక రియల్గా కలిస్తే ఎలా ఉంటుందో అనుకొని హాయిగా పడుకున్నాను. మరలా నెక్స్ట్ డే రొటీన్గా నా వర్క్లోకి నేను పడిపోయాను. నాకు మధ్యలో అనిపించింది, రాత్రి కొంచెం వియర్డ్గా ఫీల్ అయ్యానా అని. తొక్కలో ఫీలింగ్స్, ఇలాంటి వాటికి నా మనసులో చోటే లేదు. ఒకవేళ కొంచెం ఆ ఫీలింగ్స్ అనే వాటిని నేను ఫీల్ అవ్వటం స్టార్ట్ చేసినా కూడా వెంటనే దానికి చెక్ పెడుతూ నా రాక్షసి నన్ను వదిలి వెళ్ళిపోయింది గుర్తు చేస్తేనే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఇక నా ఫీలింగ్స్ ఏంటి, నాకు ఎమోషన్స్ ఏంటి? తిన్నామా, ఉన్నామా, మనకు కావాల్సినవన్నీ సాధించుకున్నామా, అంతే. ఎప్పుడైనా ఫిజికల్గా ఏదైనా నీడ్ అనిపిస్తే చన్నీళ్ళతో స్నానం చేసి మూసుకొని పడుకున్నానా? ఇక మనకు అనవసరమా ఈ అమ్మాయిల గురించి? అస్సలు వద్దు, ఈ ప్రేమ గురించి ఇంక అస్సలు వద్దు అని వర్క్ చేసుకుంటేనే మధ్య మధ్యలో ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నిజం చెప్పాలంటే ప్రేమ అనే మాట మాత్రం నాకు బాగా నచ్చింది. అప్పుడు ఒక హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవ్వాలి అంటే ప్రేమ అనే మాట చాలా అద్భుతం. అది ఫీల్ అవ్వాలంతే. అలా ఫీల్ అయ్యే, కనెక్ట్ అయ్యే ఒక అమ్మాయిని చూస్ చేసుకోవాలి. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను ప్రేమించకూడదు, నేను మాత్రమే అమ్మాయిని ప్రేమించాలి. తను నా వెంట నేను పడుతున్నా కూడా వద్దు వద్దు అని నన్ను విసుక్కోవాలి. ఆ వేదన నేను అనుభవించాలి. అప్పుడు దానిలో కిక్ ఏంటో నేను తెలుసుకోవాలి. ఎవరుంటారబ్బా అలాంటి అమ్మాయి? నేను చూడగానే నాకు నచ్చే అమ్మాయి నాకు కనపడాలి. నా ప్రాజెక్ట్ వరకు అయిపోయింది. అప్పుడు సిస్టంలో వెతుకుతూ ఉంటే మధ్యలో 4-5 అమ్మాయిలు తగిలారు. వారితో కొన్ని రోజులు సరదాగా చాట్ చేశాను, ఎంజాయ్ చేశాను, నెట్లోనే రొమాన్స్ చేశాను.
కొంతమంది అమ్మాయిలు డైరెక్ట్గా ఇంటికి రమ్మన్నారు, లేదంటే వాళ్ళే నా దగ్గరికి వస్తామని చెప్పేశారు. ఇక వాళ్ళతో నేను క్లోజ్ చేసేసాను కనెక్షన్ని. విసుగొచ్చేసింది ఈ రొమాన్స్ అంటేనే. నా మనసు ఏం కోరుకుంటుందో నాకే అర్థం కావటం లేదు. ఎందుకు నా హార్ట్కి ఎవరు నచ్చటం లేదు? నాకు అనిపిస్తుంది ఏంటో ఎటుపోతుంది నా లైఫ్. కానీ నాకు తెలుసు నా లైఫ్ ఎటుపోతుందో, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో. చిన్న చిన్నగా నా రాక్షసి నాతో మాట్లాడటం తగ్గించేసింది. నాకు కూడా జనజీవన స్రవంతిలో నార్మల్గా బతకటం అలవాటైపోయింది మరలా. కానీ అప్పుడప్పుడు తను గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెలో ఏదో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది. చనిపోయిన వారితో మనం కూడా పోలేం కదా అని నగ్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎన్ని తెలుసుకున్నా నా గుండెలో నుండి మాత్రం తను పోలేదు. తన ముద్రని అయితే నా దగ్గర వేసి వెళ్ళిపోయింది అని మాత్రం తెలుస్తోంది. ఏదో యూట్యూబ్ ఛానల్లో కొంచెం కంటెంట్ నాకు నచ్చినట్లు అనిపించింది, చదివాను. తనకి కామెంట్ పెట్టాను. ఎందుకో తను రాసిన కంటెంట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. తను తిరిగి రిప్లై ఇచ్చింది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది తన పలకరింపు. తను తెలుగు అమ్మాయిలా అనిపించడం లేదు. ఇంగ్లీష్లోనే రిప్లై ఇచ్చింది, కానీ ఏదో కొత్త లాంగ్వేజ్ కూడా మధ్య మధ్యలో మిక్స్ చేస్తుంది. ఎందుకు ఒక్కసారిగా నాకు నా రాక్షసి గుర్తుకు వచ్చింది. దానికి కూడా జపనీస్ పిచ్చి అనుకుంటా. అప్పుడు అర్థమైంది ఈమె మాట్లాడే మాట కూడా జపనీస్ అని. ఇది ఎక్కడ గొడవరా బాబు, నాకెందుకు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అనుకున్నాను. కానీ పదే పదే తనకి మెసేజ్ చేయాలనిపించింది. ప్రతిరోజు పడుకునే ముందు నా రాక్షసి నాతో కొనిపించిన అభినేత్రి బుక్ కూడా చదువుతున్నాను. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది ఆమె కథ. కానీ ఆ బుక్లో ఎక్కడ ఆమె పేరు కానీ ఆమె ఎక్కడ ఉంటుంది అని కానీ ప్రస్తావించలేదు. అసలు ఎవరు ఆ హీరోయిన్? అభినేత్రి అనే పేరుతో ఉంది, కానీ నిజమైన పేరు ఏమిటి? ఆమె పేరు అభినేత్రినా, లేక ఆమె నటిస్తుంది కాబట్టి అందరూ ఆమెని అభినేత్రి అని పిలుస్తున్నారా? ఏమో, ఏమీ అర్థం కాని ప్రశ్నలు నాలోనే మిగిలిపోయి ఉన్నాయి. అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నా రాక్షసి వచ్చింది. ఏంటిరా తెగ ఫీల్ అయిపోతున్నావు ఆమె గురించి? నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పింది. నోరు ముయ్యవే, నేనెందుకు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటా? మెంటలా నీకేమైనా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. ఇక జన్మలో నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను. నా భారీగా నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నీదే స్థానం పో. ఇప్పుడైనా హ్యాపీగా ఉండు. నాతో బతికి ఉన్నప్పుడు ఎప్పుడూ నేను నిన్ను నా మాటలతో మెప్పించింది లేదు కదా. ఇప్పుడు చెప్తున్నా రియల్గా, నా భార్య పొజిషన్ నీకే. నీకు తప్ప ఇంకా ఏ ఆడదానికి నేను ఆ పొజిషన్ ఇవ్వను. నువ్వు ఉంటే నేను నిజంగా వేరే ఆడదాన్ని పట్టుకోవాలని కూడా అనుకునేవాడిని కాదు. ఇప్పుడు నువ్వు లేవు కాబట్టి అట్లీస్ట్ శారీరకంగా తృప్తి కోసం ఎప్పుడైనా ఛాన్స్ వస్తే వారితో వెళ్ళాలి అనుకుంటాను. అంతకుమించి ఎటువంటి ఎమోషన్స్ కానీ కనెక్షన్స్ కానీ నాకు ఇక వద్దు తల్లి, అర్థమైంది కదా అని చెప్పాను. తను నవ్వుతూ ఆహాహా అర్థమైందిలే, మన ఇద్దరిది ఒప్పంద వివాహమే, నిజంగా అందరి సమక్షంలో ఏం పెళ్లి కాలేదులే. ఇది చూస్తా, ఏదో ఒక రోజు నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుందో లేదో చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నా, రెడీగా ఉండు అంటూ తను నా దగ్గర నుండి వెళ్ళిపోయింది. పోవే, వెళ్ళిపో, నా దగ్గర నుండి వెళ్ళిపో. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. నేను ఒక బకరాగాని దొరికాను కదా నీకు. అందరూ నాతో ఆడుకోండి అని నాతో నేనే మాట్లాడుతుండగా ఆఫీస్లో స్టాఫ్ అంతా నా వైపు ఒక్కసారిగా పని ఆపేసి అలాగే నోరు తెరుచుకొని చూశారు. ఏంటి నా వైపు చూస్తున్నారు? అలా నోర్లు తెరుచుకొని మరి. ఆఫీస్లో ఈగలు దోమలు లేకపోయినా మీరు నోరు అలా తెరవకండి, చూడటానికి చండాలంగా ఉంది. నోర్లు అలా తెరుచుకొని ఉన్నా ముద్దుగా ఉండటానికి మీరేమైనా క్యూట్గా ఉన్న టీనేజ్ అమ్మాయిలా ఏంటి అంటూ వాళ్ళపైకి నా పక్కన ఉన్న పెన్సిల్ని విసిరేశాను. ఒక్కసారిగా అందరూ వాళ్ళ నోరు మూసుకొని ఛీ వెధవ, నీ వైపు చూసాం చూడు మా అనగానే మీ చెప్పుతోనే మీరు కొట్టుకోండి అన్నాను. వాళ్ళిక ఏమీ మాట్లాడకుండా వాళ్ళ చేతులతో తలలు, కొంతమంది ఏమో 2 చెంపలు కొట్టుకుంటూ నాకు దండం పెట్టి, దండాలు సామి, ఇక మా పని మేము చేసుకుంటాం, తమరి పని తమరు చూసుకోండి అని వాళ్ళ చైర్లు వాళ్ళ కంప్యూటర్ వైపుకు లాక్కొని వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. అలా ఉండాలి రాబాయ్, లేదంటే నా మీదే సటైర్ వేయాలని చూస్తున్నారా అనుకుంటూ నా పనిలో నేను నిమగ్నమైపోయాను. చూద్దాం నా లైఫ్ ఎట్టిపోతుందో. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటున్నాను. ఇకపోతే ఎప్పట్లాగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.